హాయ్ గైస్, వెల్కమ్ టు 90 డేస్ బ్లాగింగ్ ఛానల్ 9th వీడియో. ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాను అనేసి. ఇంకా అవసరం లేదు, ఎక్స్టెండ్ చేసే అవసరం లేదన్నమాట బ్లాగింగ్ ఛానల్ని. నాకు యాడ్సెన్స్ అప్రూవల్ అయితే వచ్చేసింది. నేను ఎందుకు ఎక్స్టెండ్ చేయలేదు అంటే కనుక నాకు ఒక కామెంట్ వచ్చింది లాస్ట్ వీడియోకి, 90 డేస్ ఛాలెంజ్ ని నువ్వు 190 డేస్ ఛాలెంజ్ లాగా చేసేలా ఉన్నావు బ్రో అనేసి. ఇంకా అది చూసాక అరే ఇలా అయితే కుదరదు అనేసి ఇంకా స్టార్ట్ చేశాను. నేను ఒక 2 days ఆర్టికల్స్ మీద స్పెండ్ చేసి మొత్తం రీమాడిఫై చేసి ఆర్టికల్స్ అన్ని ప్రాపర్ గా చేసి ఒక 10 ఆర్టికల్స్ ఉన్న ఆర్టికల్స్ ని ప్రాపర్ గా చేసేసి అప్రూవల్ పంపించా. నాకు అప్రూవల్ వచ్చేసింది, యాడ్సెన్స్ అప్రూవల్ అయితే వచ్చేసింది. అది కూడా జస్ట్ 10 ఆర్టికల్స్ కే యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చేసింది. అది ఎలా అయింది అనేది ఫర్దర్ గా మాట్లాడదాం. సో నేను కొన్ని చేంజెస్ చేశాను, దాని వల్ల నాకు యాడ్సెన్స్ అప్రూవల్ అయితే ఫాస్ట్ గా వచ్చేసింది అనమాట. అండ్ మీకు కూడా యాడ్సెన్స్ అప్రూవల్ రావాలంటే ఖచ్చితంగా ప్రీవియస్ వీడియోస్ చూడండి. యాడ్సెన్స్ అప్రూవల్ అంటే ఏం చేయాలి, మన వెబ్సైట్ లో ఏమేమి చేయాలి, అప్రూవల్ రావాలంటే ఇవన్నీ చెప్పాను. అవన్నీ చేస్తాను, మీకు యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది. అండ్ నాకు 10 ఆర్టికల్స్ తోనే అప్రూవల్ ఎలా వచ్చిందంటే, నేను లాస్ట్ యాడ్సెన్స్ అప్లై చేసే వీడియోలో చెప్పాను మీకు, లైక్ నేను ఎక్స్పెరిమెంట్ కోసం 10 ఆర్టికల్స్ తోనే అప్రూవల్ పంపిస్తున్నా అనేసి. సో ఇప్పుడు అది సక్సెస్ అయిపోయింది అన్నట్టు. బట్ మీరు మాత్రం మినిమం 20 ఆర్టికల్స్ మెయింటైన్ చేయండి. 10 ఆర్టికల్స్ కి అప్రూవల్ వస్తుంది కదా అంటే చెప్పలేం. ఇది నాకు సక్సెస్ అయింది, మీకు సక్సెస్ అవ్వకపోవచ్చు. సో లో వాల్యూ కంటెంట్ అని కూడా రావచ్చు. కాబట్టి మినిమం ఒక 20 ఆర్టికల్స్ ఉండేలా చూసుకోండి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, ఒకసారి మీకు యాడ్సెన్స్ రిజెక్ట్ అయింది అనుకోండి, ఇంకోసారి అప్లై చేయండి. మళ్ళీ రిజెక్ట్ అయితే ఇంకోసారి అప్లై చేయండి. నాకు అలానే అయింది. ఫస్ట్ టైం రిజెక్ట్ అయింది, మళ్ళీ సెకండ్ టైం అప్లై చేసి అది కూడా రిజెక్ట్ అయింది. థర్డ్ టైంకి అప్రూవల్ వచ్చింది. సెకండ్ టైంకి రీజన్ ఏం వచ్చింది, థర్డ్ టైంకి ఎలా అప్రూవల్ వచ్చింది ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను. నా ల్యాప్టాప్ ఓపెన్ చేసి నాకు నిన్ననే వచ్చిన మెయిల్ చూసుకోవచ్చు. యువర్ సైట్ ఈస్ రెడీ టు సర్వ్ యాడ్సెన్స్ యాడ్స్ అనేసి ఉంది. కంగ్రాచులేషన్స్ ఆన్ యాక్టివేటింగ్ యువర్ యాడ్సెన్స్ అకౌంట్. మీకు యాడ్సెన్స్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. నా యాడ్సెన్స్ లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ సైట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు అప్రూవల్ స్టేటస్ రెడీలో ఉంది. అండ్ నాకు యాడ్సెన్స్ అప్రూవల్ ఎలా వచ్చిందో తెలుసా, నేను లాస్ట్ చెప్పా కదా నేను కొన్ని ఆర్టికల్స్ రాసా అనేసి. అన్ని ఆర్టికల్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 ఓన్లీ 10 ఆర్టికల్స్ ఉన్నాయి. 10 ఆర్టికల్స్ తోనే నాకు యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కింద యాడ్స్ కూడా షో అవుతున్నాయి నాకు. ఇప్పుడు ఒక ఆర్టికల్ ఓపెన్ చేస్తున్నా, చూడొచ్చు యాడ్ వచ్చింది. నాకు తెలుగు కంటెంట్ కాబట్టి తెలుగులో యాడ్స్ వస్తున్నాయి అన్నట్టు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో తెలుగు కంటెంట్ తోనే నేను యాడ్సెన్స్ అప్రూవల్ తెచ్చుకున్నా. చాలా మంది అన్నారు తెలుగు కంటెంట్ కి యాడ్సెన్స్ అప్రూవల్ రాదనేసి, బట్ నాకు అప్రూవల్ వచ్చింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు యాడ్స్ కూడా ప్లే అవుతున్నాయి. బట్ యాడ్స్ పర్ఫెక్ట్గా ఇంకా ఎక్కువ ప్లే అవ్వాలంటే మనం కొన్ని యాడ్ ఫిక్సింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దాని గురించి మనం డెడికేటెడ్ వీడియో చేద్దాం, ఎందుకంటే నాకు ఇది చాలా లెంత్ అయిపోతుంది. నాకు యాడ్సెన్స్ అప్రూవల్ ఎలా వచ్చిందో మీకు చెప్తాను. సో నేను యాడ్సెన్స్కి 3 times అప్లై చేశాను. ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు రిజెక్ట్ అయిపోయింది, మీకు ఆల్రెడీ చూపించాను లాస్ట్ వీడియోలోనే ప్రీవియస్గా నాకు అప్రూవల్ రాలేదు అనేసి. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో కొంచెం గ్యాప్ తీసుకొని చేద్దాం అనుకున్నా, బట్ చెప్పా కదా ఒక కామెంట్ చూసిన తర్వాత నాకు ఇంకా చేయాలనిపించింది. మొత్తం చేంజెస్ చేసి చేసేసాను, మళ్ళీ అప్రూవల్ పంపించాను. అప్రూవల్ పంపించినప్పుడు మళ్ళీ నాకు రిజెక్ట్ అయింది. లైక్ మీరు చూసుకోవచ్చు అది కూడా చూపిస్తున్నాం, యూ నీడ్ టు ఫిక్స్ సమ్ ఇష్యూస్ అనేసి. 11 days అవుతుంది. సో ఇది కూడా రిజెక్ట్ అయిపోయింది అనమాట. ఆ రోజు ఎందుకు రిజెక్ట్ అయింది, రీజన్ ఏమొచ్చిందంటే వి ఫౌండ్ సమ్ పాలసీ వైలెన్స్ అనేసి వచ్చింది. హ్యాకింగ్ కంటెంట్ అని వచ్చింది అనమాట. హ్యాకింగ్ కంటెంట్ అనేది ఎందుకు వచ్చిందంటే, నా వెబ్సైట్ లో నేను కొన్ని ప్రీమియం యాప్స్ కొంచెం ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ స్పాటిఫై ఆల్టర్నేటివ్ అనేది ఇలా కొన్ని చేసిన అనమాట. సో దాని వల్ల నాకు ఇలా హ్యాకింగ్ కంటెంట్ అనేది వచ్చింది. సో మీకు మెయిన్ గా నేను ఏం చెప్తున్నా అంటే, మీరు మోడ్ ఏపీకేస్ అని ప్రీమియం ఏపీకేస్ అని ఉంటాయి కదా, వాటి గురించి ఆర్టికల్స్ రాయకండి. ఇలా నాకు వచ్చేసిన తర్వాత నేను అవన్నీ తీసేసాను. అవన్నీ తీసేసి లైక్ అవన్నీ ఆర్టికల్స్ ని డ్రాఫ్ట్ లో పెట్టేసి మళ్ళీ కొంచెం ఆర్టికల్స్ అన్నిటిని రీమాడిఫై చేసేసి సేవ్ చేసి అప్రూవల్ పంపించాను. నాకు అప్రూవల్ వచ్చింది. ఇప్పుడు యూ కెన్ చెక్ హియర్. సో ఇలా అప్రూవల్ అయితే వచ్చేసింది. ఒకసారి నా వర్డ్ ప్రెస్ ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను. నా వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు పోస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. ఇక్కడ చూస్తున్నట్టయితే ఓటీటీ మూవీస్ ని ఎలా చూడాలి, ఇది వచ్చేసరికి ఇల్లీగల్ అనమాట. సో నేను అది రాశాను, అది డ్రాఫ్ట్ లో పెట్టేశాను. అండ్ ఇంకోటి కాల్ హిస్టరీ ఎవరిదైనా ఎలా చూడాలి, సో ఇది కూడా ఇల్లీగల్ లాంటిదే, కాకపోతే నేను ఇది కూడా డ్రాఫ్ట్ లో పెట్టేశాను. ఇప్పుడు చూసుకోవచ్చు 4 useful యాప్స్, హౌ టు డిలీట్ క్రోమ్ హిస్టరీ, హౌ టు డౌన్లోడ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, అండ్ ఇక్కడ పెయిడ్ యాప్స్ ని ఫ్రీగా ఎలా యూస్ చేయాలనేది. సో ఇది కూడా లైక్ సంథింగ్ ఇల్లీగల్ కంటెంట్ కాబట్టి నేను డ్రాఫ్ట్ లో పెట్టేశాను. వాచ్ లైవ్ టీవీ ఫ్రీ, ఇది కూడా అసలు చూడద్దు కాబట్టి డ్రాఫ్ట్ లో పెట్టేశాను. అండ్ ఇంకా చూసుకోవచ్చు డౌన్లోడ్ మూవీస్ ఫర్ ఫ్రీ, ఇది కూడా డ్రాఫ్ట్ లో పెట్టేసా. అండ్ ఇక్కడ చూసి కొత్త మూవీస్ అన్నింటినీ ఫ్రీగా ఎలా చూడాలి, ఇది కూడా డ్రాఫ్ట్ లో పెట్టేసా. ట్రూ కలర్ ప్రీమియం యాప్, ఇది కూడా డ్రాఫ్ట్ లో పెట్టేసా. సో ఇలా కొన్ని డ్రాఫ్ట్ లో పెట్టిన తర్వాత రిమైనింగ్ ఉన్న ఆర్టికల్స్ నేను మోడిఫై చేసి కొంచెం మంచిగా రాసేసి అప్లై చేశాను అనమాట. అప్లై చేసి నాకు అప్రూవల్ అయితే వచ్చేసింది. సో నేనైతే అప్రూవల్ తెచ్చుకున్నా. నేను ప్రీవియస్ గా చెప్పిన పాయింట్స్ ఉన్నాయి కదా, అవే పాయింట్స్ ని కన్సిడర్ చేసి నేను అన్ని ఇంప్లిమెంట్ చేశాను. నాకు అప్రూవల్ వచ్చేసింది. ఇప్పుడు మన వెబ్సైట్ లో యాడ్స్ షో అవ్వాలంటే మనకు ఇక్కడ యాడ్స్ ఆప్షన్ ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్స్ అనేది ఆన్ లో ఉండాలి. ఒకవేళ మీకు యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ మీరు ఆటో యాడ్స్ అనేది ఆన్ లో ఉందా లేదో చెక్ చేసుకోండి. నాకు ఇప్పుడు ఆన్ లో ఉంది. ఒకవేళ మీకు ఆఫ్ లో ఉంటే కనుక ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ ఆన్ చేసుకొని అప్లై చేసుకోండి. మీకు యాడ్స్ అనేది కనిపిస్తాయి అనమాట మీ వెబ్సైట్ లో. ఓకేనా? సో ఓవరాల్ గా నా వెబ్సైట్ లో చేసిన చేంజెస్ అయితే ఇవే అనమాట. సో ఒక్కసారి నా వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి, లైక్ ఆర్టికల్స్ ఎలా ఉన్నాయి, ఒక్కొక్క కంటెంట్ ఎలా రాశాను అనేసి మీకు క్లియర్ గా
అర్థమవుతుంది అనమాట. సో దట్ మీకు ఆ టైప్లో రాస్తే కనుక అప్రూవల్ వచ్చేస్తుంది. అండ్ చాలా మంది అన్నారు తెలుగు కంటెంట్ రాస్తే అప్రూవల్ రాదనేసి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, తెలుగు కంటెంట్తోనే అప్రూవల్ తెచ్చుకున్నాను అనమాట. సో ఇంగ్లీష్ కంటెంట్ కూడా వస్తుంది, తెలుగు కంటెంట్ కూడా అప్రూవల్ అయితే వస్తుంది. సో టెన్షన్ ఏం లేదు. నేను ఫర్దర్గా కంటెంట్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేద్దాం అనుకుంటున్నా. సో ప్రెసెంట్ అయితే తెలుగు కంటెంట్ నుండి ఒకసారి వెళ్ళి నా వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. heteki.in అని గూగుల్లో సెర్చ్ చేస్తే వెబ్సైట్ వస్తుంది. కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్తాను అప్రూవల్ రావాలంటే. ఫస్ట్ మన కంటెంట్ అనేది యూనిక్గా ఉండాలి అండ్ మినిమం ఒక 600+ వర్డ్స్ ఉండేలా చూసుకోండి. 800+ వర్డ్స్ ఉండేలా చూసుకోండి, బెటర్ అనమాట. దాని తర్వాత కేటగిరీస్ క్రియేట్ చేసుకోండి. కేటగిరీస్లో ప్రతి కేటగిరీలో మినిమం ఒక 2 ఆర్టికల్స్ ఉండేలా చూసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, యాప్స్ కేటగిరీలో 7 ఉన్నాయి, ఎడిటింగ్ కేటగిరీలో 2 ఉన్నాయి, యూస్ఫుల్లో 4 ఉన్నాయి, వెబ్సైట్లో 1 ఉంది. సో ఇలా నేను ప్రతి కేటగిరీలో ఒక ఆర్టికల్ అయితే ఉంచాను అనమాట. అండ్ కింద చూసుకున్నట్లయితే నా పేజెస్ ఉన్నాయి, అబౌట్, కాంటాక్ట్, డిస్క్లైమర్, ప్రైవసీ పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఈ పేజెస్ డెఫినెట్గా ప్రతి ఒక్కరు క్రియేట్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. అండ్ ఖాళీగా ఉండదు అన్నట్టు. ఇప్పుడు అబౌట్ మీరు క్లిక్ చేసుకుంటే కొంతమందికి ఏం చూపించదు, నేను ఇక్కడ అబౌట్లో కొంచెం రాసా మ్యాటర్. సో ఇలా చూసుకోండి. అండ్ ప్రైవసీ పాలసీ క్లిక్ చేసుకుంటే ప్రైవసీ పాలసీ కూడా ఉన్న మ్యాటర్. సో ఇలా మీరు కూడా మ్యాటర్ అయితే రాసుకోండి అనమాట. అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే నాకు లాస్ట్ అప్డేట్ November 1st. అండ్ మన వెబ్సైట్ వచ్చేసి మినిమం ఒక 2 months 1 month ఓల్డ్ అయి ఉండాలి, అప్పుడే యాడ్సెన్స్కి అప్లై చేయండి. నేను ఈరోజు క్రియేట్ చేసుకున్నాను, ఒక 10 days ఆర్టికల్స్ రాశాను, తర్వాత అప్రూవల్ చేస్తా, కుదరదు. అండ్ ట్రాఫిక్ మెయిన్, ఓకేనా, ట్రాఫిక్ మెయిన్ అనమాట. ట్రాఫిక్ ఉంటేనే అప్రూవల్ తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి కొన్ని పాయింట్స్. సో చూసారు కదా గైస్, ఆ విధంగా నాకు యాడ్సెన్స్ అప్రూవల్ అయితే రావడం జరిగింది. సో మీరు కూడా నేను చెప్పినవన్నీ ఫాలో అవ్వండి, మీకు యాడ్సెన్స్ అప్రూవల్ డెఫినెట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, మన వెబ్సైట్లో యాడ్స్ని కరెక్ట్గా ఎలా ప్లేస్ చేసుకోవాలి, మనకు పేమెంట్ రావాలంటే ఏం చేయాలి, పేమెంట్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో ప్రతిదీ మీకు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను అనమాట. సో ఓవరాల్గా వీడియో అయితే ఇది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ గైస్. నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్దాం అంటే టేక్ కేర్ అండ్ బై. నేను మీ సైతేజ, సైనింగ్ ఆఫ్.